ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేళది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్ల సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వచనము. నేనే యెహోవాను, నిన్ను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నేనే యెహోవా, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయన నా కీర్తనకు ఆస్వాదము, ఆయన నాకు రక్షణాధారమైను. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం, ఇశ్రాయేలీయును మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం, మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడును, నన్ను తప్ప నువ్వు ఏ దేవునిని ఎరగవు, నేను తప్ప రక్షకుడును లేడు. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందిడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమే సత్యవంతునిందు ఉన్నాము. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం, మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమెన్. చివరిగా ఒక మాట, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ గల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన ఒక్కదైనా బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీరే మాకు రక్షకులై ఉన్నారు తండ్రి. మీరు తప్ప మాకు వేరొక రక్షకుడు తండ్రి. ఆయన మీరే సమస్తమునకు ఆధారభూతులు దేవుడై ఉన్నారు ప్రభు. బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.